మనం వచ్చేసాం సంఘ వార్షికోత్సవం. గతించిన సంవత్సరం నుండి ఇంతవరకు దేవుడు వీరిని కాపాడి భద్రపరిచి ఈరోజు మరొక నూతన వార్షికోత్సవం జరుపుకోవడానికి దేవుడు సహాయం చేశారు. మరి హోలీ ల్యాండ్లో ఉన్న క్రిస్టియన్ బేటల్ చర్చ్ని బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాము. దైవజనులు రెవరెండ్ ఓగూరి క్రిస్టఫర్ గారిని బట్టి, వారి సంఘ బిడ్డలను బట్టి చాలా అద్భుతంగా ఈ పరిచర్యను ముందుకు కొనసాగిస్తున్న వారిని బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. అలాగే సహోదరుడు తమ్ముడు విల్సన్ బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. చాలా డెలిషియస్ ఫుడ్ మీరు తిన్నారు కదా, మరి తమ్ముడే చక్కగా సిద్ధపరిచి మీ అందరికీ అందించాడు. అందుని బట్టి దేవునికి మహిమ. మరి మా టీంతో తను కాంటాక్ట్లో ఉండి మేము ఇక్కడికి రావడానికి ఎంతగానో ఆహ్వానించి పాస్టర్ గారి తరఫున చక్కగా మాట్లాడి మేము ఇక్కడికి వచ్చేంత వరకు కూడా అన్ని విషయాల్లో కూడా మా టీంతో కమ్యూనికేషన్లో ఉండి ఏదో విధంగా ఇక్కడికి రావాలి, దైవజనులు దేవుని మాకు అందించాలని తమ్ముడు ఎంతో ప్రయాసపడ్డాడు. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాము. వాస్తవానికి మేము మార్చి నెలలో ఈ ట్రిప్ రావాలి. అయితే మరి దేవుని కార్యాలు ఎంత ఘనంగా ఉంటాయో చూడండి, కొన్నిసార్లు ఆయన ఉద్దేశాలు అంత ఉన్నతంగా ఉంటాయో. మార్చిలో నాకు వేరే స్కెడ్యూల్ రావడం ద్వారా దాన్ని కొంచెం ప్రీపోన్ చేసి మరి ఫిబ్రవరి మొదటి వారంలో మీ మధ్యకి రావడం, మేము వచ్చినప్పుడు ఇక్కడ వార్షికోత్సవం జరగడం చాలా సంతోషం. సుమారుగా 90 మెంబర్స్ మేము టీం ఈసారి హోలీ ల్యాండ్ విజిట్కి వచ్చాము. దేవుడు చాలా చక్కని సమయాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు. అమెరికా నుండి కూడా కొంతమంది మా టీంలో వచ్చి ఈ హోలీ ల్యాండ్ విజిట్ చేస్తున్నారు. దానికన్నా ప్రాముఖ్యంగా మిమ్మల్ని చూడడం మాకు చాలా సంతోషం. హల్లెలూయా. మరి ఇజ్రాయెల్ దేశంలో మీరు చాలా ప్రయాస దగ్గరికి వచ్చారు. ఇజ్రాయెల్ దేశంలో చాలా ప్రయాసంతో మీరు ఇక్కడికి వచ్చారు. ఎన్నో ఆశయాలు మీలో ఉన్నాయి. దేవుడు వాటన్నింటినీ నెరవేర్చిన గాక. నేను ప్రకటిస్తున్నాను, ఈ రాత్రి ఇంత ఆసక్తితో అర్ధరాత్రి గతించిపోయిన దేవుడి మాటలు వినడానికి ఇంత ఎంతూజియాజం మీలో ఉంది చూసారా. దేవుడు మీలాంటి వారిని బాగా ప్రేమిస్తారు. ఆయన ఎందుకోసం అంటే ఆయన మాటల కోసం కనిపెట్టేవారిని దేవుడు ఏనాడు ఏం చేయడు, ఆయన విడిచి పెట్టాడు. వేదిక మీద దావీదులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టి మరి దేవుడు ఇశ్రాయేలు దేశంలో ఉంచిన సంఘాలను బట్టి, సంఘ నాయకులను బట్టి, పరిచర్యలను బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తూ మరి దైవజనులు రాజేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు, మనోహర్ గారితో నేను ఆయా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు మరి దేవుడు ఇశ్రాయేలు దేశంలో సేవకుల మధ్యలో ఉంచిన ఐక్యత వారు చెబుతుంటే నేను చాలా ప్రభువును స్తుతిస్తాను. ఇలాంటి ఐక్యత కనుక ఇంకా వరదలితే చాలా మంది ప్రభు వైపు తిరుగుతారు. హల్లెలూయా. దేవుని కార్యాలు స్పష్టంగా జరుగుతాయి. నేను ఎక్కువ సమయంలో ఇబ్బంది పెట్టడం, నేను మరలా త్వరగా మా ప్రాంతానికి వెళ్ళాలి. బెత్లెహేంలో మేము అక్కడికి వెళ్ళాలి. ఒక 3-4 గంటల్లో మేము వదిలేస్తాను. ఓకేనా? కొంతమంది అప్పుడే సీరియస్గా పడతారు. ఒక వెసిలి కట్టించే 4 గంటలు తీసుకొని తెల్లరిపోయేలాగా ఉంటారు. మరి మరలా మేము 5 o'clock మరలా టూర్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఎక్కువ సమయం ఇబ్బంది పెట్టను. నేను చెప్పే కొన్ని విషయాలు మాత్రం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనతో ఏం మాట్లాడే ఉన్నాడో స్పష్టంగా మా హృదయాలు ఆయన కేంద్రీకరించుకుంటారు. ఒకసారి ఒక పాస్టర్ గారు, ఒక లాయర్ గారు, ఒక డాక్టర్ గారు ముగ్గురు కూడా ఒక ర్యాంచ్లో షూటింగ్కి వెళ్ళారు. ర్యాంచ్ అంటే ఒక చిన్న సైజు అడవి అనుకోండి, లేకపోతే ఒక తోట లాంటిది. దానిలో షూటింగ్కి వెళ్ళారు. అమెరికాలో కానీ కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఈ కల్చర్ ఉంటుంది. ఎప్పుడైనా వారికి సెలవు రోజు వస్తే అలా ర్యాంచ్లోకి వెళ్ళి వారికి కనబడిన జంతువు ఏదైనా ఉంటే దాన్ని షూట్ చేసుకుని కాల్చుకుని తింటూ ఉంటారు. సరే, ఈ ముగ్గురు కూడా ఒక జీప్ వేసుకుని 3 గన్నులు పట్టుకుని ఆ ర్యాంచ్లోకి వెళ్ళారు. వెతుకుతున్నారు, ఏమన్నా జంతువు కనబడుతుందా అంటే దూరంగా ఒక జింక కనబడింది. వెంటనే ముగ్గురు కూడా తమ యొక్క గన్స్ తీసి ఆ జింకను షూట్ చేశారు. షూట్ చేయగానే ఆ జింక పడిపోయారు. ఇప్పుడు ఈ ముగ్గురులో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ఏమనంటే పాస్టర్ గారు ఏమంటాడంటే, నేను కాల్చిన ఆ బుల్లెట్టే లేదా నేను ప్రయోగించిన బుల్లెట్టే ఆ జింకని చంపేసిందని పాస్టర్ గారు. డాక్టర్ గారు అదే అంటాడు, ఇంజనీర్ గారు అదే అంటారు. ముగ్గురులో కూడా ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యాయి. కాసేపటి తర్వాత లాయర్ గారు అన్నారు, మీరిద్దరూ అలా ఉండండి మౌనంగా, నేను ఒకసారి వెళ్ళి ఎగ్జామిన్ చేసి వస్తాను. మాకు బాగా అలవాటు కదా అన్నీ ఎగ్జామిన్ చేయడం. నేను చేసి వచ్చిన తర్వాత ఇది ఎవరి గన్నులోంచి వచ్చిన బుల్లెట్ అనేది నేను తేల్చేస్తాను అన్నాడు. సరే వెళ్ళమన్నారు. వెళ్ళిన తర్వాత లాయర్ గారు వెళ్ళాడు, 5 నిమిషాలు గమనించాడు, మరలా వెనక్కి తిరిగి వచ్చాడు. వ్యాన్లో కూర్చున్న తర్వాత వీళ్ళిద్దరు అడిగారు, ఎవరు కొట్టింది అన్నాడు. వెంటనే లాయర్ గారు అన్నాడు, ఇది పాస్టర్ గారి గన్నులోంచి వచ్చిన బుల్లెట్ అన్నాడు. అంత యాక్యురేట్గా ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఆ లాయర్ గారు చెప్పాడు, ఆ బుల్లెట్ ఈ చెవులో నుంచి దిగి ఆ చెవులోకి బయటకు వచ్చేసింది అన్నాడు.
అందుకు బట్టి ఇది పాస్టర్ గారు కొట్టింది అన్నాడు. దానికి ఇది సంబంధం ఏంటా అంటే ఆయన అన్నాడు, ప్రతి ఆదివారం జరిగేది అదే కదా సంఘం అన్నాడు. ఎప్పటి ఆదివారం ఏం జరుగుతాయంటే బుల్లెట్ ఈ చెవులో దిగి ఆ చెవుల నుంచి బయటకు వచ్చేస్తుంది. చాలామంది వాక్యం వింటున్నారు, చాలా మంచిదే. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. యూ హ్యావ్ టేకెన్ యువర్ టైమ్ టు కమ్ టు దిస్ ప్లేస్, all from different parts of Israel, and even though it's almost midnight, you are hearing God's word. I appreciate you from the bottom of my heart. అయితే మనం ఎలా వింటున్నాం అనేది దేవుని వాక్యం ప్రశ్న కాదు, కానీ విన్న వాక్యాన్ని మనం నిజంగా హృదయంలో ఉంచుకుంటున్నామా లేదనేది ప్రశ్న. యేసు ప్రభువు వారి లోకంలో ఉన్న కాలంలో ఆయన ఒకసారి వాక్యం చదువుతుంటే ఒక ఆమె మధ్యలోంచి లేచి గట్టిగా అరుస్తుంది. ఏమనంటే, ప్రభువా నిన్ను కనిన గర్భము ధన్యమైంది అంది. లార్డ్ బ్లెస్డ్ ఈస్ ద వూమ్ దట్ బోర్ యూ అని గట్టిగా అనిచింది. అప్పుడు యేసు ప్రభువు అమ్మ నిజమే, నన్ను కనిన గర్భం నిజంగా గొప్పదే. మరియమ్మ గారిని ఎప్పుడు యేసు ప్రభువు తక్కువ చేసి మాట్లాడలేదు. ఆమె నిజంగా గొప్పదే, కానీ ఆమె కన్నా గొప్పవాళ్ళు కొంతమంది ఉన్నారన్నాడు. మరియమ్మ గారి కన్నా గొప్పవారు ఎవరు ఉంటారు? యేసు ప్రభు జన్మనిచ్చిన తల్లి, షీఈస్ హైలీ రెస్పెక్టెడ్ అండ్ ఆనర్డ్. Do you really think, Lord Jesus, there are some people who are greater than your mother? నీ తల్లి కంటే లేదా నేను కనిన గర్భం కంటే గొప్పవారు ఎవరంటే యేసు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా వాక్యమును విని దాన్ని గైకున్న వారు నన్ను కనిన గర్భం కంటే గొప్పవారు అన్నాడు. చెప్పడు కూడా దేవుడు అంటే దేవుని వాక్యం గైకునే వారికి దేవుడిచ్చిన ఆ గొప్ప ఆధిక్యత ఎంత గొప్పదో ఆలోచించే. మనందరం చాలామంది దేవుని వాక్యాలు వింటాము, విడిచిపెట్టి వెళ్ళిపోతుంటాం. కానీ ఈ రాత్రి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటారు. ప్రభు మనందరితో మాట్లాడతారు, మన జీవితాలు అద్భుతాలు చేస్తారు. స్పష్టమైన విధానంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండే మన హృదయాలు ఆయన తిరుగుదాం. నేను ఎక్కువ రెఫరెన్స్లు చెప్పిన ఇబ్బంది పెట్టను, కానీ కొన్ని రెఫరెన్స్లు చెప్తాను, అవి మాత్రం మీరు తెరిచి చూడండి. మీ దగ్గర బైబిల్ ఉంటే గ్రంథాలు తెరుద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 53వ వచనం చదువుదాం. The last chapter and last verse of the Gospel of Luke, chapter 24 and verse 53. దానిలో ఈ మాట రాయబడింది, ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. అందరూ ఈ మాట నాతో చెప్పండి, దేవాలయంలో దేవుని స్తోత్రము చేయుచుండిరి. అంటే దేవాలయంలో జరగాల్సిన పని ఏంటి? దేవుణ్ణి స్తోత్రించడం, ఆయన ఆరాధించడం. మనందరం కూడా ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నామంటే, ఎస్ దేవుని వాక్యాన్ని వింటాం, ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం, సహవాసం కోసం వస్తున్నాం. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ వీఆర్ కమింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ ఇస్ టు ప్రైజ్ గాడ్. దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి. మరి ప్రథమ వార్షికోత్సవ కృతజ్ఞత కూడిక కూడా మరి సంవత్సరం అంతా దేవుడు కాపాడి ఒక సంఘాన్ని దేవుడు భద్రపరిచి 52 ఆదివారాలు ఈ సంవత్సరంలో దేవుని సేవకులు మీకు అనుగ్రహించి వారి ద్వారా దేవుడు మీతో మాట్లాడి అద్భుతాలు చేశారు. కాబట్టి మనందరం ఆయనకు కృతజ్ఞత చెల్లించడానికి, ఆయనకు స్తోత్రం చెల్లించడానికి మనందరం దేవుడి సన్నిధికి వచ్చారు. ఇక్కడ స్తోత్రము అన్న చోట ఇంగ్లీష్లో ప్రైజింగ్ అనే మాట వాడారు. గ్రీకులోకి వచ్చేసరికి ఐనియో అనే పదం ఉపయోగించబడింది. నేను ఆ సందర్భాలలో గ్రీక్ అండ్ హిబ్రూలో రాయబడిన పదాలు చదువుతుంటాను, ఎందుకంటే వాటి యొక్క అర్థాన్ని తెలుసుకోవాలని. అక్కడ ఐనియో అనే పదం 100 నిబంధనలో 9 సార్లు రాయబడతారు. 9 సార్లు స్తోత్రం అనే మాట. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, యేసు ప్రభువు వారి లోకానికి వచ్చి ఆయన శిలువలో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఆయన అందరికీ దర్శనమిచ్చి పరిచయం చేశారు. దాన్ని పోస్ట్ రిజరక్షన్ మినిస్ట్రీ అంటారు. అంటే యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత చేసిన పరిచర్య. ఆ పరిచర్య అంతా అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఆ శిష్యులందరినీ కూడా ఆశీర్వదించారని బైబిల్లో రాయబడి, వారందరూ ఒక చోట దేవుడు వారిని ఆశీర్వదించి వారి కన్నుల ఎదుట ఆయన పరలోక రాజ్యానికి ఆహ్వానమయ్యారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రజలందరూ కూడా, లేదా శిష్యులు కావచ్చు, అక్కడ ఉన్న వారందరూ కూడా ఇంక యేసు ప్రభు వెళ్ళిపోయాడు కదా, పలానా మన పనులేవు మనం చూసుకుందాం, మన పాటలేవు మనం పడదాం, మన ఉద్దేశాలు మనం నెరవేర్చుకుందాం, ఆయన ఉన్నంతసేపే ఆయనతో, ఆయన లేకపోతే మనకి ఆయన అక్కర్లేదు అన్నట్టుగా ఎవరి దారి వారు చూసుకోలేదు. వారు చేసిన పని ఏంటో తెలుసా? వారు దేవాలయంలో ప్రవేశించి ఎవరు స్తుతిస్తున్నారంట? దేవుడు స్తుతిస్తున్నారు, ఆయన స్తోత్రం చెల్లిస్తున్నారు. ప్రభువుకు దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు కలుగు చేశారు, ఆయన ఎందుకు మనల్ని నియమించారు, ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నారంటే,
నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ఏం చేస్తారు? ప్రచురం చేస్తారు అన్నాడు యెషయా గ్రంథంలో. అంటే దేవుడు నిన్ను నన్ను కలుగు చేయడంలో ఒక ఉద్దేశం ఉంది. తమ్ముడా వినో, ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు అని అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? ఎలా బ్రతుకుతున్నావు అంటే సమాధానం ఉంది. ఉద్యోగం చేస్తున్నామండి, వ్యాపారం చేస్తున్నామండి, ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నామండి చాలా మంది చెబుతారు. కానీ అసలు ఎందుకు బ్రతుకుతున్నా? ఇన్ఫ్యాక్ట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎ క్రిస్టియన్? ఒక క్రైస్తవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు మనం ఎందుకు కలుగు చేశారంటే మనందరం ఎవరి స్తోత్రాన్ని ప్రచురం చేయాలా? దేవుని స్తోత్రించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన గణపరచాలని. లేఖనాల్లో మనం చదువుతున్న సందర్భంలో దేవుడు ఏమంటాడంటే, నాకు రావలసిన మహిమ నేను మరలా ఎవరికి ఇవ్వనున్నాడు, లేదా నాకు రావలసిన స్తోత్రము నేను ఎవరికి చెందనివ్వనన్నాడు. ఈ విషయంలో దేవుడు చాలా రోషం కలిగి ఉంటాడట. ఆయనకు చెందాల్సిన మహిమ ఆయనదే. హల్లెలూయా. ఆయనకు రావలసిన స్తోత్రము ఆయనదే. మనం ఎందుకు నిర్మించబడ్డామంటే ఆయనకు స్తోత్రం చెల్లించాలని దేవుడు మనల్ని నియమించాడు. ఎడతెగక వీరి దేవాలయంలో ఎందుకు స్తోత్రం చేస్తున్నారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దర్ ప్రైజ్? వారి స్తుతికి వారి స్తోత్రానికి ఆధారం ఏంటి, లేదా కారణాలు ఏంటో నేను 3 విషయాలు లేఖనాల నుంచి మీతో మాట్లాడిన సందేశాన్ని ముగిస్తాను. జాగ్రత్తగా ఈ మాటలు వినాల్సిందిగా మనం చేస్తున్నాను. మొదటి అంశం, మనం ఎందుకు దేవునికి స్తోత్రం చెల్లించాలి, లేదా ఎందుకు ఆయన స్తుతించాలి అంటే, మొట్టమొదటి మాట అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో రాశాడు. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. అందరూ ఈ మాట తీయాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. దానిలో ఏముందంటే, మీరు పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎందుకు దేవునికి స్తోత్రం అంట? లేదా ఎవరు నిజంగా దేవుని స్తోత్రం చెప్పగలరు, ఎవరు నిజంగా దేవుని స్తుతించగలరు అంటే, మొట్టమొదటి మాట పౌలు అన్నాడు, మీరు పాపము నుండి విమోచింపబడి నీతికి ఏమయ్యారు? మీరు దాసులే. ఒకప్పుడు మీరందరూ పాపానికి దాసులే, ఒకప్పుడు మనమంతా కూడా పాపానికి దాసులమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ కూడా పాపము నుండి విమోచించి మనల్ని నీతికి దాసులుగా ఆయన చేశాడు. కాబట్టి ఎందుకు దేవునికి స్తోత్రము. కొంతమంది దేవుని స్తోత్రం చెప్తారు కానీ సరైన టైమింగ్లో చెప్పరు. మీకు అర్థమైంది మాట? స్తోత్రం చెప్పడం మంచిదే కానీ అది సరైన టైమింగ్లో చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. స్తోత్రం ఎప్పుడు పడితే అప్పుడు చెప్పడానికి లేదు. ఒకసారి ఒక సంఘంలో ఒక ఆమెకి సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారట. ఆమె మైక్ పెట్టుకుని సాక్ష్యం మొదలు పెట్టాను. ఆమె ఏమందంటే, మా ఆయన గారు రోజు తాగి రోడ్డు మీద పడిపోతాడు, ఎందుకు దేవుని స్తోత్రం ఉందంట. అందులో ఏముందమ్మా స్తోత్రం? మీ ఆయన గారు రోడ్డు మీద పడిపోతే అందులో ఏమొచ్చింది? దేవుని స్తోత్రం. అవమానం వచ్చింది ఆయనకి. క్రైస్తవులను పేరు పెట్టుకుని, దేవుని బిడ్డలను పేరు పెట్టుకుని తాగి రోడ్డు మీద పడిపోతే దేవుడికి అక్కడ ఎక్కడ స్తోత్రం వస్తుంది? రాట్లా. మా ఆయన గారు అందరినీ మోసం చేస్తూ ఉంటాడని అందులో కూడా దేవుని స్తోత్రం అంటే దానిలో ఉపయోగం లేదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎప్పుడు దేవుని స్తోత్రం అంటే నువ్వు పాపంలో జీవించినంతకాలం దేవునికి ఏమో రాదు, మహిమ రాదు, ఆయన స్తోత్రం రాదు. యు ఆర్ క్లెయిమింగ్ దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్ బట్ యు ఆర్ లివింగ్ ఇన్ సిన్. యు ఆర్ నాట్ ప్రైజింగ్ గాడ్. కేవలం ఆదివారం వస్తున్నావు, లేదా శుక్రవారం వస్తున్నావు, శనివారం వస్తున్నావు, కాసేపు 2 పాటలు పాడుతున్నావు, దేవుని స్తోత్రం అని చెప్పి చేతులైతే ఆరాధన చేసి వెళ్ళిపోతున్నావు. కానీ నీ బ్రతుకు ద్వారా మాత్రం దేవునికి ఏమి రావట్లేదు, మహిమ రావట్లేదు. నువ్వు పాపంలో జీవించినంతకాలం నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తూనే ఉన్నావు, దేవుణ్ణి గాయపరుస్తూనే ఉన్నావు. అందుబాటు దేవుని సేవకులు ఏమంటారంటే, ప్రతిరోజు రాత్రి పండుకునేటప్పుడు ఒక క్రైస్తవుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అన్నది ఏంటి? ఆత్మ పరిశీలన అంటే, ప్రభువా ఈ రోజు అంతట్లో నేను జీవించిన ఈ జీవితంలో నిజంగా నిన్ను మహిమపరిచానా, లేదా నేను ఎక్కడైనా గాయపరిచానా, పరిశుద్ధాత్మను ఎక్కడైనా దుఃఖపరిచానా అని ఎవరైతే తమను తాము పరిశీలన చేసుకుని సంపూర్ణంగా ప్రభువు సమర్పించుకుని ఆయన కృపలో వర్ధిల్లుతారో వారిని బట్టి దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది, ఘనత వస్తుంది. అది దేవుడు కోరుతున్నాడు. అమెరికాలో నికీ క్రూజ్ అని ఒక రౌడీ షీటర్ ఉండేవాడు, ఒక గ్యాంగ్ లీడర్ ఉండేవాడు. నేను అమెరికా ప్రతి సంవత్సరం 2 లేదా 3 సార్లు దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉంటాను. ఆ స్టేట్స్లో ఎప్పటికి సుమారుగా ఒక 48 సార్లు అమెరికాలో పర్యటన చేసి దేవుని సువార్త చెప్పి వచ్చాను. అది దేవునికి మహిమ. అయితే ఆ ప్రాంతంలో నికీ క్రూజ్ అనే ఒక ఆయన ఒక రౌడీ షీటర్ ఉండేవాడు. ఒకసారి ఒక దేవుని సేవకుడు తను ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను ఎవరికి సువార్త చెప్పాలి, ఎవరికి నీ మాటలు చెప్పాలంటే ప్రభు అన్నాడు, నువ్వు న్యూయార్క్ వెళ్ళి అక్కడ గ్యాంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళకి సువార్త చెప్పమన్నాడు. అప్పుడు ఈ సేవకుడు దేవుని సభలో కనిపెట్టి, ప్రభువా
వారందరూ ఇంత చక్కగా కూర్చుంటారంటావా? వాకింగ్ చెబితే వారు ఎదురు తిరుగుతారు, తిరుగుబాటు చేస్తారు. అలాంటి గ్యాంగ్స్టర్స్ నేను స్వార్థ చెప్పాలంటే ప్రభు అన్నాడు, ఎస్ యు గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్ టు దెమ్ బికాస్ ఐ నీడ్ ఎవ్రీవన్, నాకు అందరూ కావాల్సిన వారే అని ప్రభు చెప్పగానే డేవిడ్ విల్కర్సన్ అని ఆయన ఫిలదెల్ఫియా నుండి ఆయన న్యూయార్క్ వచ్చిన తర్వాత చాలా మంది యంగ్స్టర్స్ 3 ప్రాముఖ్యమైన బంధకాలకు వారు బానిసలు అయిపోయారు. ఒకటి డ్రగ్స్, భయంకరంగా డ్రగ్స్ తీసుకోవడం. రెండోది గ్యాంగ్స్, అక్కడ కొంతమంది గ్యాంగ్స్గా ఫామ్ అయ్యి వేరే వాళ్ళకి దెబ్బలాటలాడడం. ఆ తర్వాత భయంకరమైన ఫార్నికేషన్, అంటే జారత్వానికి, వ్యభిచారానికి బానిసలైపోయిన యవనస్తులందరినీ దేవుని సేవకుడు ఒక్కొక్కరిగా కలుసుకుని వాళ్ళందరికీ స్వార్థ చెబుతుంటే కొంతమంది ప్రభు దగ్గరికి వస్తున్నారు. కానీ ఈయన ఉద్దేశం, ఈయన యొక్క లక్ష్యం ఆ గ్యాంగ్ లీడర్ని కలుసుకోవాలని, నికీ క్రూజ్ని కలుసుకోవాలని. చాలా కష్టమైంది. కొన్ని నెలల తర్వాత అతను కనుగొన్నాడు. 1 నిమిషం మాత్రమే సమయం ఉంది స్వార్థ చెప్పడానికి. మీలాగా 40 నిమిషాలు 30 నిమిషాల సమయం లేదు అక్కడ. 1 మినిట్ మాత్రమే సమయం ఉంటే దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి అన్నాడు, నికీ క్రూజ్, జీసస్ లవ్స్ యూ అన్నాడు. యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ మాట వినగానే నికీ క్రూజ్ చెయ్యి జాబు ఒక్కడు కొట్టాడు. దేవుని సేవకుడు నా చెంప మీద కొడితే ఆ దేవుని సేవకుడికి చాలా ఇబ్బంది అనిపించింది. హి స్లాప్డ్ హిమ్ ఆన్ హిస్ షీక్స్. వెంటనే ఆ స్థలంలో మనం ఉంటే నేను ఇంకెప్పుడైనా నీకు సువార్త చెప్తానేమో, చూడు నన్ను ఇలా కొడతావు నువ్వు అని చెప్పి ఆమె ఇబ్బంది పెట్టి వెళ్తావేమో. కానీ దేవుడి సేవకుడు తెలుసా చెప్పలేనండి, మై డియర్ ఫ్రెండ్ నికీ క్రూజ్, ఇఫ్ యూ మేక్ మీ 1000 pieces, every one of the pieces will say Jesus loves you. నీవు నన్ను 1000 ముక్కలు చేసాయి ఈరోజు, కానీ నాలోంచి తెగబడే ప్రతి ముక్క యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని చెబుతుంది. హల్లెలూయా. అంతకన్నా గొప్ప సవాలు ఏంటండి? ఆ ఒక్క మాట వినేసరికి నికీ క్రూజ్ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకొస్తున్నాయో తెలియదు. అలాంటి వాడు ఏడ్చి చాలా కాలమైంది. ఏడుపంటే ఏంటో తెలియదు ఆ గ్యాంగ్ లీడర్లకి. ఆ రోజు ఏడ్చాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకుంటే నిద్ర పడట్లేదు. ఇవే మాట గుర్తొస్తున్నాయి. అంత భయంకరంగా సేవకుని కొడితే మళ్ళా నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అంటాడేంటి? నిజంగా అంత ప్రేమ యేసు ప్రభువులో ఉందా? నాలాంటి కరడుగట్టిన వ్యక్తులు కూడా యేసు ప్రభు మారుస్తాడా? నాలాంటి వారిని కూడా యేసే క్షమిస్తాడని తన జీవితంలో ఆ రియలైజేషన్ ఆ రాత్రి వచ్చినప్పుడు, ఆ రాత్రి యేసయ్యను అంగీకరించి తన జీవితాన్ని ప్రభువుగా అప్పగించి ఈ రోజున నికీ క్రూజ్ అమెరికా అంతా తిరిగి అద్భుతమైన సేవ చేస్తున్నాడు. ఆయన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది అడుగుతుంటారు, యేసు ప్రభు నిజమైన దేవుడా అండి? ఆయన ఉంటే ఎక్కడ ఉన్నాడు చూపించండి మాకు, ఆయన తీసుకురండి ఒకసారి అని చాలా మంది అడుగుతూ ఉంటే, దేవుణ్ణి తీసుకొచ్చి ఒక విగ్రహం లాగా, ప్రతిమ లాగా నీ ముందు నిలబెట్టలేదు. కానీ ఆయన ఉన్నాడు కాబట్టే భయంకరమైన జీవితాలు కలిగిన వారు అనేక మంది మారుతున్నారు. హల్లెలూయా. అన్యాయస్తులు మారుతున్నారు, నీతిమంతులుగా చేయబడుతున్నారు. వ్యభిచారులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. త్రాగుబోతులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. అబద్ధికులు, అన్యాయస్తులు, అక్రమార్కులు నీతిమంతులుగా చేయబడుతున్నారంటే దేవుడు ఉన్నాడు అనడానికి ఒక సజీవ సాక్ష్యం ఏంటో తెలుసా? ఒక పాపి రక్షణ పొందడమే. హల్లెలూయా. ఈరోజు సూర్య ప్రశ్న అడుగుతున్నాడు, ఈ వార్షికోత్సవం వచ్చిన నీవు రక్షణ పొందావా? నువ్వు రక్షించబడ్డావా? నువ్వు రక్షణ పొందకపోతే ఒకనాడు మరణం నిన్ను కబళిస్తే నువ్వు నిత్య నరకంలో కాలిపోవాల్సిందే, సదాకాలం ఉండాల్సిందే. ఒక్కసారి అక్కడికి వెళ్ళామంటే నరకానికి ఎగ్జిట్ డోర్ ఉండదట. జాగ్రత్తగా, నరకానికి ఏ డోర్ ఉండదో ఎగ్జిట్ డోర్ ఉండదు, ఓన్లీ ఎంట్రీయే. మళ్ళీ నువ్వు బయటకు రావడానికి ఉండదు. ఇంకా ఒకసారి వెళ్ళామంటే వెళ్ళడమే అంతే, దానికి ఎగ్జిట్ డోర్ ఉండదు. చూడండి, ఏ హాల్కైనా సరే ఎంట్రీ డోర్ ఒకటి ఉంటుంది, ఎగ్జిట్ డోర్ ఒకటి ఉంటుంది. కానీ నరకానికి ఒకటే డోర్ ఉంటుంది, ఎంట్రీయే, ఎగ్జిట్ ఉంటుంది దానికి. ఒక్కసారి దాంట్లో పడ్డావా ఇక నీ జీవితం అంతా యోగిగాలు దానిలో కాలాల్సిందే. కానీ ఆ ఘోర నరకం నువ్వు తప్పించుకోవాలనే యేసు ప్రభు, దేవుడు అంతటి వాడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నీ కోసం సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. నరకం ఎంత భయంకరమైంది కాకపోతే యేసు ప్రభు మన కోసం ప్రాణం అర్పించింది చెప్పండి. అదేదో చిన్న సాదాసీదా విషయం అయితే యేసే ప్రాణం అర్పించాల్సిన అవసరం లేదో. నీవు నేను దాన్ని తప్పించుకోవాలనే క్రీస్తు ప్రభు సిలువలో మన కోసం ఏం చేశారు? ఆయన తన ప్రాణం అర్పించాడు. నువ్వు పాపంలో ఉండడం దేవుని ఇష్టం కాదు. కొంతమంది అంటారు, నేను ఇలా పాపంలో బతకడం దేవుని చిత్తమేమో అండి. ఏం చిత్తం అది? నువ్వు పాపంలో జీవించడం దేవుని చిత్తమా? నువ్వు నాశనం ఇవ్వడం దేవుని చిత్తమా? మీలో ఏ ఒక్కరు నశించడం దేవుని చిత్తమో కాదు అన్నాడు ఆయన. చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు. కొంతమంది అడుగుతున్నారు, రెస్లీ గారు మా పట్ల దేవుని చిత్తం ఏంటండి అంటే, నువ్వు నశించిపోవడం దేవుని చిత్తమో కాదో, నువ్వు రక్షణ పొందడం దేవుని చిత్తం. అందును బట్టి యేసు ప్రభు నీ కోసం సిలువలో మరణించాడు, తన ప్రాణాన్ని నీ కోసం అర్పించారు. సిలువలో దారదారులుగా తన రక్తం కార్చి నీ కోసం తెలుసా నీవు నేను రక్షణ పొందాలని. ఒక యవనస్తుని అడిగాను, బాబో రక్షణ పొందావంటే ఒక చిత్రమైన ఆన్సర్ ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? ప్లాన్ చేస్తున్నానండి అన్నాడు. ఇది కాకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఏంటి? ఇది ప్లాన్ చేయడం అంటే కొంతమంది ఇలాంటి తిక్క ఆన్సర్లు ఎత్తా ఉంటారు కొన్నిసార్లు.
వాళ్ళకి అన్నీ తెలుసున్న ఫీలింగ్ మళ్ళీ రక్షణ పొందడం అంటే ప్లాన్ చేస్తున్నానండి అన్నాడు. నువ్వు ప్లాన్ చేయక్కర్లేదు. అలాంటి నా లాభే ఆల్రెడీ దేవుడు ప్లాన్ చేశాడు, దాన్ని సిలువలో నెరవేర్చాడు కూడా. హల్లెలూయా. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు సింప్లీ యాక్సెప్ట్ ద సాల్వేషన్. నువ్వు రక్షణ స్వీకరిస్తే చాలు, యేసయ్యను అంగీకరిస్తే చాలు, నీ పాప జీవితాన్ని విడిచిపెడితే చాలు. బైబిల్ సెలవిస్తూ ఉంది, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్తలేడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం పొందుతాడో కనికరం పొందాడు. దేవుని కనికరం కావాలా? ఈరోజు దేవుని మహిమ నీకు కావాలా? ఆయన కృపణ మీద కృపణించుకోవడం ఆశిస్తున్నావా? దేవుని ఆశిస్తుంది ఒకటే, విడిచిపెట్టే పాప జీవితాన్ని. ఒక నిప్పు నీ చేతిలో ఉందన్నప్పుడు నీ దేహాన్ని పూర్తిగా కాల్చక మునిపే దాన్ని వదిలిపెట్టేయడం మంచిది. ఒక విష సర్పం నీ చేతిలో ఉందని తెలిసినప్పుడు దాన్ని ఎంత త్వరగా వదిలిపెడతావో అంత దీవెన పొందావు. పాపము మొదటగా నీకు ఆకర్షణగా కనబడచ్చు, అట్రాక్షన్గా ఉండొచ్చు, ఫన్గా ఉండొచ్చు, సంతోషంగా ఉన్నట్టు కనబడచ్చు. కానీ రాను 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 రోజులు గడిచే కొలది అది తీవ్రమైన సంఖ్యలతో బిగించేసినప్పుడు ఆ రోజు ఏడుస్తావు, దుఃఖపడతావు. అయితే బైబిల్ సెలవిస్తా ఉంది, జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ టు గివ్ us salvation freely. ప్రభువారు మనందరికీ రక్షణ ఉచితంగా ఇవ్వడానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో ఏదైనా ఉచితంగా ఇస్తున్నారంటే ఎవరైనా ఉచితంగా ఇచ్చినట్టు కనబడ్డా దాని వెనకాల ఏదో ఒకటి ఉంటుంది మళ్ళా. ఉచితం ఏది ఉచితం కాదు. ఈ లోకంలో ఉచితమైనట్టు ఏదైనా ఉంది అంటే అది యేసే మనకి ఇచ్చే రక్షణ. అది ఉచితం అని చెప్పి మరలా ఎవరైనా చౌకైంది అనుకుంటారేమో. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ ఇట్స్ నాట్ చీప్. రక్షణ ఉచితమే కానీ అది చౌకైంది కాదు. దాని వెనక యేసయ్య తన ప్రాణం అర్పించాడు. పౌలు అన్నాడు, నిజంగా ఒక వ్యక్తి ద్వారా ఎప్పుడు దేవునికి స్తోత్రం వస్తుంది అంటే, నిజంగా ఒక వ్యక్తి ద్వారా దేవుడికి ఎప్పుడు మహిమ వస్తుందంటే, ఆ వ్యక్తి పాపము నుండి విడుదల పొంది నీతికి దాసుడిగా చేయబడినప్పుడు వారి ద్వారా దేవుడికి ఏముంది? మహిమ ఉంది. ఇప్పుడు చెప్పండి, మనం దేవుని స్తోత్రం చాలా ఈజీగా చెప్పేస్తాం, కానీ ఇప్పుడు అడుగుతున్నాను, నీ జీవితంలో నిజంగా దేవుని స్తోత్రం వస్తుందా? ఒకవేళ అలాంటి రాని పక్షంలో ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించేది. లార్డ్, ఐ వుడ్ లైక్ టు సబ్మిట్ మై లైఫ్, ఐ వుడ్ లైక్ టు సరెండర్ మై లైఫ్. నా జీవితాన్ని నీకు ఇస్తానని ప్రభుకి ఇవ్వండి. దేవుడు మేము ప్రభావవంతంగా వాడుకుంటారు. నేను ఒక దేవుని సేవకుని కుమారుడిగానే పుట్టాను రాజమండ్రిలో. మా తల్లిదండ్రులు ఇద్దరు అద్భుతమైన సేవకులు. మరి మన ప్రియులు పాస్టర్ మనోహర్ గారు అనేక సందర్భాల్లో వారి గ్రామానికి మా నాన్నగారిని తీసుకెళ్ళి ఆ ప్రాంతాల్లో సువార్త చెప్పించారు. ఉన్నట్టుగా సువార్త చెప్పే దైవజనులు మా తండ్రి గారు. వారి కుమారుడిగానే పుట్టిన తర్వాత ప్రతిరోజు ఆరాధన, వాక్యం, ప్రార్థన ఇవన్నీ అలవాటుగానే ఉండే. కానీ రక్షణ ప్రాముఖ్యత ఏంటో నాకు తెలియలేదు. ఒకరోజు మా అమ్మగారు మమ్మల్ని కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టి యేసు ప్రభు రెండో రాకడ గురించి చెప్పారు. నేను ఆ రెండో రాకడ గురించి వినగానే అన్నాను, అమ్మ చిన్నప్పటి నుండి ఇదే చెప్తున్నారు మీరు, ఇంకెప్పుడు వస్తాడు ఆయన యేసు ప్రభు ఎప్పుడు వస్తాడని ఇప్పుడు చెబుతున్నాడు. పౌలు మొదటి శతాబ్దంలో అన్నాడు వచ్చేస్తున్నాడని. ఆ మీదట సజీవులమై ఉండు మనము అన్నాడు కదా ఆయన. అంటే పౌలు గారి ఎక్స్పెక్టేషన్ ఆయన బతుకుండగానే ప్రభు వచ్చేస్తాడు అనుకున్నాడు ఆయన. కానీ అప్పటి నుంచి ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటివరకు ప్రభు రానే లేదు. ఇంకెప్పుడు వస్తాడో ఏంటో అన్నట్టుగా మా అమ్మగారు చెప్పిన ఆ మాటలు నేను పట్టించుకోకుండా రాత్రి పడుకున్నాను. మధ్యరాత్రిలో కల వస్తూ ఉంది. ఆ కలలో యేసు ప్రభు రావడం, పరిశుద్ధులందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంటే నేను కూడా ఎగరడానికి ప్రయత్నం చేస్తున్నా, కానీ నా వల్ల కావడం లేదు, వెళ్ళలేకపోతున్నాను ప్రభు దగ్గర. అందరి వస్త్రాలు తెల్లటి వస్త్రాలు ధరించుకుని వెళ్తుంటే నా వస్త్రాలన్నీ మురికిగా ఉన్నాయి. చాలా బాధ అనిపించింది, ఎంబారస్మెంట్ అనిపించింది. ఆ సందర్భంలో గట్టిగా అరుస్తున్నాను, యేసయ్యా నన్ను రక్షించిన ఆయన, నేను విడిచిపెట్టబడే గుంపులో ఉండకూడదు ప్రభు అని అరుస్తూ ఉంటే మా అమ్మగారి నిద్రలో లేపిన ఆయన ఏమైంది? వెంటనే లేచిందట, అమ్మయ్య ఇది కలే కదా, నిజం కాదు కదా, నిజమై ఉంటే నా పరిస్థితి ఏమోనో చాలా దారుణంగా ఉండేది. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ ఎన్ ఆపర్చునిటీ టు టర్న్ టువర్డ్స్ యూ. ఆ రోజు నా 15వ ఏట, నేను 10th క్లాస్ చదువుతున్న సమయంలో నా జీవితాన్ని యేసయ్యకి అప్పగించేశాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన మహిమార్థం జీవిస్తున్నాను. దేవుడు నా స్తోత్రం కలుగుగాక. ఈరోజు మీ జీవితంలో అద్భుతం చూడాలంటే, ఒక ఆశ్చర్యకాలం చూడాలంటే, దేవుని ప్రభావం, ఆయన మహిమ, ఆయన వెలుగు, ఆయన ప్రసన్నత, ఆయన దివ్య తేజస్సు నీ జీవితంలో కనబడాలంటే నీ జీవితాన్ని ఎవరికి ఇవ్వాలా? యేసయ్య. ఎంతవరకు ఎవరెవరకు ఇచ్చి నాశనం అయిపోయామేమో నీ జీవితంలో, ఎంతవరకు ఎవరెవరకు నీ జీవితాన్ని ఇచ్చి నష్టపోయామేమో, ఎవరెవరినో నమ్మి అనేక సందర్భాలను నడి రోడ్ల మీద నిలబెట్టేశారేమో చాలా మంది. కానీ నమ్ము, ఈరోజు యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి. ఆయన నిన్ను పాపం నుండి విమోచించి నీతికి దాసుడిగా ఆయన చేస్తే అప్పుడు నీ బ్రతుకు ద్వారా ఎవరికి మహిమ వస్తుంది?
దేవుడికి మహిమ. అందుకు బట్టి వారు ఎడతెగక దేవాలయంలో దేవునికి ఏం చేశారంటే వాళ్ళు స్తోత్రం చేశారు. విడిపించబడిన జీవితాల ద్వారా దేవునికి స్తోత్రం ఉంది. రెండో మాట దగ్గరికి వద్దాం. కీర్తన గ్రంథం 68వ కీర్తన 4వ వచనం, Psalm 68 and verse 4. దానిలో ఏముందంటే, ఆయన నామమును బట్టి మనకు ఆయన స్తోత్రం చేసే అధికారం ఇచ్చాడట. దేవుడు ఎవరి నామం ఇది? యేసయ్య నామం. మీ అందరికీ ఒక పాట వచ్చా? యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఆయన నామమును బట్టి ఆయనకి ఏం రావాలట? స్తోత్రం రావాలి. ఇప్పుడు యేసయ్య నామం ఎలాంటి నామం? ఇది శక్తి గల నామం. ఆ నామంలో దురాత్మలు ఏం చేస్తాయి? పరుగులు పెడతాయి. ఆ నామములో అద్భుతాలు ఉన్నాయి. ఆయన నామములో స్వస్థత ఉంది. ఆయన నామములోనే యోహాను మరియు పేతురు అన్నారు, ఆకాశం క్రింద భూమి మీద ఇవ్వండి ఏ నామం వల్ల మనకేం లేదో రక్షణ లేదు, కానీ యేసయ్య నామం వల్ల మనకేముంది? రక్షణ. ఒక మాటలో చెప్పాలంటే ఆయన నామములోనే మనకు అన్నీ ఉన్నాయి. చెప్పండి కూడా దేవుడు ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఒకసారి ఒక తల్లి తన చంటి బిడ్డను, తన యొక్క యవన కాలంలో అప్పుడే వచ్చాడు, ఆ బిడ్డకి ఒక ఓడ టికెట్ కొనేసి వాళ్ళ చుట్టాలని పంపిస్తూ ఉంది. వాడు ఆ టికెట్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఓడెక్కాడు. ఆ షిప్ బోర్డ్ అయిన తర్వాత ఆ లోపల కూర్చున్నాడు. తన బ్యాగ్ తీసుకుని వెళ్ళి లోపల కూర్చున్నాడు. ఉదయం బ్రేక్ఫాస్ట్ టైం అయితే అందరూ వెళ్తున్నారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు. కానీ వీడు అనుకుంటున్నాడు, వీళ్ళందరికీ డబ్బులు ఉన్నాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, నాకు ఏమీ లేవు కాబట్టి నాకు బ్రేక్ఫాస్ట్ లేదనుకున్నాడు. లంచ్ కూడా అదే టైం రాగానే అందరూ వెళ్ళి లంచ్ చేస్తున్నారు చక్కగా. ఈ వ్యక్తి ఒక మూలం కూర్చొని ఏడుస్తున్నాడు, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఏ విధంగా కొనుక్కొని తినాలని. డిన్నర్ అవుతుంది, అందరూ వెళ్ళి డిన్నర్ చేస్తున్నారు, వాడు మూలం కూర్చొని ఏడుస్తున్నాడు. ఈ లోపల క్యాప్టెన్ చూశాడు. చూసి దగ్గరికి వచ్చినాడు, ఏం బాబు ఏడుస్తున్నావు, ఏంటి సంగతి అంటే, సార్ వాళ్ళందరికీ డబ్బులు ఉన్నాయి, నాతో బట్టి లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అని చేస్తున్నారు, నాకు అవన్నీ లేవండి. అవును, బట్టి నాకు ఆకలి అవుతుంది, దుఃఖం వస్తుంది, ఏడుస్తున్నాను అంటే ఆయన అన్నాడు, ఒకసారి టికెట్ చూపించు అన్నాడు. గివ్ మీ యువర్ టికెట్. వెంటనే ఆ బ్యాగ్ లో వచ్చే టికెట్ చూపించాడు. చూపించినప్పుడు అన్నాడు, సిన్స్ యూ హ్యావ్ ఎ టికెట్ టు ట్రావెల్ ఇన్ ది షిప్, ఆల్ ఆర్ ఇంక్లూడెడ్. అన్ని దీనిలో ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయి. నువ్వు ఆ టికెట్ కలిగి ఉన్నావు అంతే. నీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎంతకాలం అయితే షిప్లో ఉంటావో అంతవరకు మాదే ఆ బాధ్యత. నువ్వు మరలా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళి నీకు ఏది కావాలో తిను అనగానే ఒక్క జంపులో పరిగెత్తుకుని వెళ్ళి కావాల్సినటువంటి ప్లేట్లు వేసుకుని తినడం ప్రారంభించాడు. కొన్నిసార్లు మనం ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనం కొన్ని రకాల ఫీలింగ్స్ మనలో ఉంటాయి. నేనంత గొప్పదాన్నేమో కాదేమో, నాలో అంత తలంతులు లేవేమో, నేను దేవుడి కోసం వాడబడలేమో, నేను దేవుడి కోసం నిలబడలేనేమో, దురాత్మల కంటే నా బలం చాలా తక్కువేమో, లోకస్తులే నాకన్నా మంచోళ్ళు, లోకస్తులే నాకన్నా గొప్పవాళ్ళేమో, వాళ్ళే నాకన్నా ప్రభావవంతులేమో అని కొన్నిసార్లు అనుకుంటాం. కానీ నమ్మో ప్రియ దేవుని బిడ్డ, యేసు నామం అనే టికెట్ నీ దగ్గర ఉంటే అన్ని దానిలో ఇంక్లూడ్ అయినట్టే. హల్లెలూయా. దేవుడు అన్ని విషయాలు ఏం చేస్తాడు? ఆయన బలపరిచే దేవుడు. ఆయన యేసయ్య నామంలో ఏముంది? శక్తి ఉంది. నన్ను ఒకసారి రాయలసీమలో గుత్తి అనే ప్రాంతంలో వాకింగ్ చెప్పడానికి ఆహ్వానించారు. అప్పుడు నాకు 2010లోనే, ఇప్పుడు 25 సంవత్సరాల వయసు నాకు. ఆ టైంలో ఆ ప్రాంతంలో అద్భుతమైన ఉద్యమాన్ని దేవుడు తీసుకొస్తున్నాడు. రాయలసీమలో ప్రతి వారం ఒక క్రూసేడ్ జరిగించేవారు. కొన్ని వేల మంది ప్రజలు తండోపతండాలుగా అనేక ప్రాంతాల నుంచి దేవుని స్వార్థ వింటున్న రోజులవి. ఆ సందర్భంలో నేను ఆ ప్రాంతానికి వెళితే ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చి కళ్ళలో నీళ్ళు పెట్టుకుని ఏడ్చాడు. అన్నయ్య ఒకసారి మా ఇంటికి వస్తారన్నాడు. తమ్ముడు, నేను ఉండేది 3 రోజులు, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం మీటింగ్లు ఉన్నాయి, చాలా బిజీగా ఉన్నాను, మీ ఇంటికి ఎందుకు రావాలి, ఏదైనా కారణం ఉందో చెప్పుకుంటే అన్నయ్య మీరు రావాలని, నేను చాలా బాధపడుతున్నాను, చాలా శ్రమ పడుతున్నాను, నా కష్టం పగడు కూడా రాకూడదు, మీరు ఒకసారి మా ఇంటికి రావాలని. ఏమైంది అంటే, నా భార్యకు దయ్యం బట్టి దురాత్మతో పీడించబడుతూ విపరీతంగా ప్రవర్తిస్తే, ఎన్ని దెబ్బలు కాసినా నాకేది తెలియదు, విపరీతంగా నన్ను కొడుతుంది, ఇల్లంతా చిందరవందర చేస్తుంది, భయంకరంగా దురాత్మ చేత పీడించబడుతుంది, ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి.
ఆ కారణం చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా వస్తానని చెప్పాను నేను. ఎందుకంటే ఆమె విడుదల పొందడం దేవుని చిత్తం, ఆమె విడుదల పొందాలని. సరే, నేను మధ్యాహ్నం మీటింగ్ అయిన తర్వాత ఈవినింగ్ మీటింగ్ మధ్యలో సమయం ఉంటే ఆ ఇంటికి వస్తానని చెప్పగానే అలా వెళ్తున్న వీధి మూలలోకి రాగానే లోపల నడవడం ప్రారంభించింది. ఆయన లోపలికి రానివ్వకుండా మొదలెట్టింది. వెస్లీ గారు ఎందుకు రాకూడదు లోపలికంటే ఆయన రాకూడదు దగ్గర కాదు. నాకు అర్థమైపోయింది పరిస్థితి. లోపలికి వెళ్ళాను, యేసయ్య నామములో ప్రార్థన చేయగానే దురాత్మ వదిలేసి వెళ్ళిపోయి. ఆ తర్వాత దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే వారికి అప్పటికే వివాహం అయి చాలా కాలం కానీ పిల్లలు లేరు. ఎప్పుడైతే దేవుడు అద్భుతం చేసిన తర్వాత దేవుడు వాళ్ళ దాంపత్య జీవితాన్ని దీవించాడు. ఆ తర్వాత దేవుడు చక్కని కుమారుడు ఆమెకి ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు మా జీవితం అంటే ఇది నా శక్తో లేదా నా బలము, మా దేవుడి సేవకుల్లో ఉన్న గొప్పతనం నేను చెప్పట్లా. ఇది ఎవరి నామంలో గొప్పతనం, ఇదే యేసయ్య నామంలో గొప్పతనం. దురాత్మలు ఏమవుతున్నాయి? పరిగెడుతున్నాయి. యేసయ్య నామంలో అద్భుతాలు ఉన్నాయి. హల్లెలూయా. పేతురు యోహానులు దేవాలయానికి ఎక్కి వెళుతూ ఉండగా ఒక పుట్టుక నుండి నడవలేని ఒక వ్యక్తి ఆ భయంకర పరిస్థితిలో ఉన్నాడు. దేవాలయం వెలుపల ఉన్నాడు. శృంగారం అనే దేవాలయం ద్వారం దగ్గర ఆ వ్యక్తి ఉన్నాడు. ఆ గేట్కి ఒక పేరు పెట్టారు, బ్యూటిఫుల్ అనే, తెలుగులో అందమైనది అని ట్రాన్స్లేట్ చేస్తే చాలా బాగుండేది. ఆ గేట్ దగ్గర కూర్చున్నాడు. దేవుడి సేవకులు వస్తుంటే వాళ్ళని చూశాడు. దేవుడి సేవకులకు అర్థమైంది. బహుశా వాడు ఏమనుకుని ఉంటాడంటే, సేవకులు కదా వీరి దగ్గర చాలా ధన సంపదలు ఉంటాయి కదా అనుకున్నారు. కానీ పేతురు అన్నాడు, నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తావో మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఒకటి ఉంది. అదేంటో తెలుసా? యేసయ్య నజరేయుడైన యేసు నామములో లేచినాడు అనగానే ఆ వ్యక్తి లేచి పరిగెత్తుకుంటూ దేవాలయంలోకి వెళ్ళి దేవుని స్తుతించాడని లేఖనంలో రాయబడింది. మీరు జాగ్రత్తగా అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే ఆ 3వ అధ్యాయం ప్రారంభంలో ఆ మాటలు మనం చూస్తాం. ప్రియులారా, దేవుని గమనించండి. 40 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి, ఎన్నో సంవత్సరాల నుంచి నడవలేని వ్యక్తి ఏ నామం చెబితే నడిచాడో? యేసయ్య నామం. ఈరోజు ఆ నామమే దేవుడు మనకి ఇచ్చిన ఆయుధం. యేసయ్య నామాన్ని ఉచ్చరించడంలోనే శక్తి ఉంది, ఆ నామం పలకడంలోనే మనకు శక్తి ఉంది. కాబట్టి యేసయ్య నామాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చెల్లించాలి. బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఈరోజు ఒకవేళ ఏదైనా సమస్యలు ఉన్నావా, ఏదైనా ఇబ్బందులు ఉన్నావా, ప్రతికూలతలు ఉన్నావా, ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ హృదయపూర్వకంగా యేసు నామాన్ని ఏం చేయాలా? ఉచ్చరించగలిగితే ప్రభు కార్యాలు జరుగుతాయి. మా అమ్మమ్మ గారికి తల్లి గారు, ఆమె పేరు పాపనమ్మ. ఆమె 90 సంవత్సరాల పైనే బ్రతికింది. ఆమె తడిమడి ఆచారాలతో జీవించిన ఆమె ఫోటో మా దగ్గర ఒక్కటే ఉంది. అది కూడా మడికట్టుకుని తీసుకున్న ఫోటో. తెల్లటి గుడ్డను మడికట్టుకుంటారు కదా, ఒక బైబిల్ చేతిలో పెట్టుకుని ఆమె ఫోటో ఒకటి ఉంటుంది. ఆమె దేవుడిని చూడాలనే ఆశ ఆమె చాలా ఎక్కువ ఉండేది. ఎంత ఆశ అంటే ఆమె చేసే భక్తి కార్యక్రమాలు ఇంకా బహుశా గ్రామానికి ఎవరు చేయగలనట్టుగా భక్తి కార్యక్రమాలు. ఆమె ఒక రోజున పట్టుబట్టేసింది, నేను దేవుణ్ణి చూడాల్సిందే, ఆయన స్వరాన్ని వినాల్సిందే అని ఆమె పట్టుబట్టి ఆలోచన చేస్తున్న కాలంలో ప్రియులారా, ఆమెకు అలా దినాలు గడుస్తూ ఉన్నాయి. ఎన్నో ప్రయత్నాలు చేసిన దానివల్ల కాదు. ఆమెకి ఒక రోజున బోధకాలు స్టార్ట్ అయింది, ఫైలేరియా స్టార్ట్ అయింది. అదొక భయంకర వ్యాధి. మీరు వచ్చిన ఫైలేరియా 2 రకాలు. ఒకటి, కాలు విపరీతంగా వాచిపోవడం, ఉబ్బిపోవడం. కొంతమంది కాలు వాపు రాదు కానీ ఎర్రగా అయిపోయి మంట భయంకరంగా వస్తుంది. అదొక లాంటి ఫైలేరియా. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మకి అలాంటి పరిస్థితి వస్తే ఆ ప్రాంతంలో పిల్లలు ఒక ఆమెకి యేసు ప్రభు గురించి చెప్పడం ప్రారంభించింది. అమ్మ, యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు అంటే ఆమె గబగబా నూతి దగ్గరికి వెళ్ళి స్నానం చేసిందంటే. ఎందుకోసం తెలుసా? ఆ నామమును విని ఏమైపోయాను, నేను మైలపడిపోయానని చెప్పి. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది యేసు నామం విని మేము అపవిత్రమైపోయాను కూడా. చాలా యేసయ్య నామం నిన్ను అపవిత్రపరిచే నామం కాదమ్మా. ఏ నామం అది? నిన్ను పవిత్రపరిచే నామం. హల్లెలూయా. నిన్ను ఉద్ధరించే నామము, నిన్ను లేవనెత్తే నామం. ఆ వెళ్ళి నూనె దగ్గర స్నానం చేసి వచ్చింది. ఆ పేరు వినడం ద్వారా నేను మైలపడిపోయానని. ఇప్పటిదాకా నేను చేసిన పుణ్యకార్యాలన్నీ పోయాయి, పుణ్యకార్యాలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి అనుకుని నూనె దగ్గర స్నానం చేసి వస్తే ఆమె ఎవరో, ఆమె ఇంకా పట్టుదల. రెండోసారి మళ్ళీ చెప్పిందంట, ఏమండి పాపనమ్మ గారు, యేసు ప్రభువుని నమ్ముకోవచ్చు కదండి, ఆయన స్వస్థపరిచే దేవుడు అని. అంటే ఇవి మళ్ళీ పెరిగింది ఎక్కడికి? నూతి దగ్గరికి. మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళీ ఆపలా. 3వసారి చెప్పగానే ఆమె అంది, నువ్వు ఎన్నిసార్లు చెప్తావు చెప్పే, అన్నిటికీ ఒకేసారి చేసేస్తాను స్నానం. నువ్వు చెప్పేది ఓపిక, చివరిలో ఒకేసారి స్నానం ఉంది. నమ్మని దేవుని పిల్లలారా, బాప్తిజం తీసేసుకుందాం. గట్టిగా చెప్పలు తీసుకున్న ఆ స్నానం యేసయ్య నామం పేరు బాప్తిజంలోకి వచ్చిందా? అద్భుతాలు జరిగాయి. ముఖాముఖిగా దేవుడితో మాట్లాడేదామె.
అద్భుతమైన సాన్నిహిత్యం దేవునితో కలిగి ఉండేది. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? యేసయ్య నామంలో ఏమున్నాయి? అద్భుత శక్తి, ప్రభావం ఉంది. ఆయన నామమును బట్టి స్తోత్రం కలుగుగా. మూడో మాట దగ్గరికి వస్తున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో పౌలు మహాశయుడు మరొక మాట అక్కడ రాశాడు. ఆ మాటను కూడా పరిశీలించేద్దాం. 2 Corinthians chapter 2 and verse 14. దానిలో ఈ మాట స్పష్టంగా రాయబడింది. ఆ మాట చదువుకుని మనం ముగింపు ప్రార్థనలకు వెళ్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన కనుపరుచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. అందరూ చెప్పండి, ఎందుకంటే దేవుని స్తోత్రం? దేవుడు మనల్ని ఎలా ఊరేగిస్తున్నాడట? ఆయన విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడు. క్రీస్తు సువాసన మా ద్వారా లోకానికి చాటుతున్నాము. ఆయన జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాము. పౌలు భక్తుడి చక్కని మాట అక్కడ రాశాడు. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ యేసయ్య జ్ఞానాన్ని ఏం చేస్తున్నాం? మేము ప్రచురం చేస్తున్నాము. ఆయన సువాసన. మేము ప్రశ్న అడుగుతాను చూడండి. మీరు ఉదయం నుండి సాయంకాలం దాకా చేపల మార్కెట్లో ఉన్నారనుకోండి, మీరు ఏ వాసన వస్తారు? అంతే కదా? ఉదయం నుండి సాయంకాలం దాకా మీరు చేపలే ముట్టుకోవద్దు. అసలు మీరు ఏం పట్టుకోవద్దు, ఏం ముట్టుకోవద్దు. మీరు ఆ మార్కెట్లో ఉదయం నుండి సాయంకాలం తిరిగి ఇంటికి రండి. మీ పిల్లలు ఏమంటారు తెలుసా? అమ్మ నీ దగ్గర ఏ వాసన వస్తుంది? ఆ చేపల వాసన. లేదా ఇంకొంచెం గట్టిగా మాట్లాడంటే నీసు వాసన వస్తుంది అంటే. అదే మీరు ఉదయం నుండి సాయంకాలం దాకా ఒక పెర్ఫ్యూమ్ షాప్లో ఉన్నారనుకోండి, అత్తరి షాప్లో మీరు ఉన్నారనుకోండి, సాయంకాలం ఇంటికి వెళ్తారు ఏ వాసన వస్తుంది? అత్తరు వాసనే. మీరు ఏ అత్తరు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోవద్దు, ఏ విధమైన ఆ అత్తరు మీరు బట్టలకి రాసుకోవాల్సిన అవసరం. మీరు అలా ఉన్నట్టు ఆ షాపులో సాయంకాలం వచ్చేసరికి ఏమవుతుంది? ఆ స్మెల్ వస్తుంది కదా. మీరు ఎవరితో సహవాసం చేస్తారో ఆ రిజల్ట్ మీ జీవితంలో కనబడుతుంది. జాగ్రత్త గమనించి, అందుకు బట్టి మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకంతో సహవాసం చేస్తున్నావా? అవే లక్షణాలు నీకు వస్తాయి. దేవునితో సహవాసం చేస్తావా? దేవుని లక్షణాలు నీకు వస్తాయి. హల్లెలూయా. ప్రార్థన చేసే వాళ్ళతో మీరు ఎక్కువ సహవాసం చేయండి. ఏమొస్తుంది? మీలో ప్రార్థన వస్తుంది. ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది. దేవుని కార్యాలు చేసేవాళ్ళు ఉంటారు చూసారా? ఆయన కోసం పనిచేసేవాళ్ళు ఉంటారు. ఎంతూసియాసంతో దేవుని కోసం పనిచేసేవాళ్ళతో మీరు శ్రమం చేయండి. దేవుని కోసం ఏదో ఒకటి చేయాలన్న రోషం, ఆ పట్టుదల మీలోకి వస్తుంది. బాగా పాటలు పాడేవారితో మీరు స్నేహం చేయండి. ఆ శ్రావ్యమైన గొంతు మీ గొంతు కూడా కలిపి పాడుతూ ఉంటారు, అద్భుతంగా పాడగలుగుతూ ఉంటారు. దేవుని సేవ చేసేవారితో స్నేహం చేయండి. సేవ చేయాలని ఆశ మీలో ఉంటుంది. అదే లోకస్తులతో స్నేహం చేస్తే ఎలాంటి పరిస్థితులు వాళ్ళు అంటిస్తారు? అరే తమ్ముడు, పండగ కదరా, ఓ పెంకేసారా, పర్లేదు, ఒకసారి తాగడం తప్పేం కదరా. బైబిల్లో కూడా పౌలు గారు ఏమన్నాడు? ఆయనకి అది ఒకటే తెలుసు. పౌలు గారు ఇంకేమన్నాడు ఏమో తెలియదు ఆయనకి. ఏమన్నాడు? తిమోతి గారికి అన్నాడట, నువ్వు కొంచెం ద్రాక్షారసం పుచ్చుకోవాలన్నట. ఆ రెఫరెన్స్ వాడు పట్టుకుని పేపాలు తాగేస్తూ ఉంటాడు ఆయన. అసలు తిమోతి గారికి ఏ సందర్భంలో చెప్పాడు, ఏ ఉద్దేశం? ఎన్ని అక్కర్లా ద్రాక్షారసం పుచ్చుకోమన్నాడంటే ఈయన సారా, బ్రాంతి, విస్కీ, రమ్ము, జిన్ను ఎన్ని తాగేస్తూ ఉంటాడు. అలవాటు చేస్తావా? ఇదేం పెద్ద పాపం కాదులే. ఒకసారి మాట్లాడు ఆమెతో, ఒకసారి అలా ఫ్రెండ్గా మాట్లాడు అతనితో. ఇది పెద్ద పాపం కాదులే, అందరూ చేయట్లేదా? ఇది ఫ్రెండ్షిప్. ఇది అన్నీ ముందు ఫ్రెండ్షిప్లతోనే స్టార్ట్ అయింది. ఆ తర్వాత ముంచుతారు తీసుకెళ్ళి. జాగ్రత్తగా గమనించండి. పాపం ప్రారంభంలో సరదాగా ఉండొచ్చు, కానీ ఆ తర్వాత బంధకాల్లో తీసుకెళ్తాను. ముందు చెప్పాను చూసారా? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు ఆ విషయం జాగ్రత్తగా ఉంటారు. పౌలు అన్నాడు, మేము క్రీస్తు సువాసన ఎందుకు ప్రకటిస్తున్నాం తెలుసా? మేము క్రీస్తుతో సహవాసం చేస్తున్నాం కాబట్టి. చెప్పండి కూడా దేవుని అన్వయపరిచిన. హల్లెలూయా. If you have an intimate relationship with the Lord, you will spread the fragrance of Jesus. యేసు క్రీస్తు ప్రభువుకి జ్ఞానం అనే సువాసన మేము స్ప్రెడ్ చేస్తున్నాం కాబట్టి ఆయన మమ్మల్ని విజయోత్సవంతో ఏం చేస్తున్నాడు? ఆయన ఊరేగిస్తున్నాడు. మొన్న కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మన ఇండియా వరల్డ్ కప్ సాధించిన తర్వాత వారు ముంబై రాగానే, చెప్పండి, ఇండియా రాగానే వాళ్ళకి ఏం చేశారు? మొత్తం ఊరేగింపు, ఆ ప్రొసెషన్ ఏర్పాటు చేశారు. మొత్తం లక్షల మంది ప్రజలు వెళ్ళి ఆ ప్రొసెషన్లో పాల్గొన్నారు. కొన్నిసార్లు అక్కడే తొక్కిసలాడలో పోయి చాలా మంది చచ్చిపోతూ ఉంటారు. లోక సంబంధ ఊరేగింపు గురించి నేను మాట్లాడలేదు, కానీ యేసయ్యను ఎవరైతే మోస్తున్నారో, ఆయన కొరకు ఎవరైతే జీవిస్తున్నారో, ఆయన సువార్త భారాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో, పౌలు వలె ఆయన కొరకు ఎవరైతే జీవిస్తున్నారో, బ్రతుకుడ క్రీస్తే, చావు కూడా నాకు ఏంటది? లాభమే అని పౌలు గారు అన్నట్టుగా ఎవరైతే ప్రభు కోసం, ఆయన సువార్త కోసం జీవిస్తున్నారో, దేవుడు వారిని విజయోత్సవంతో ఏం చేస్తున్నాడట?
ఊరేగిస్తున్నాడని లేఖనాలు రాయబడ్డాయి. ఈరోజు నిన్ను నన్ను విజయంతో ఊరేగించే దేవుడు. మన ఓటమి పాలవ్వాలని కానీ ఓడిపోవాలని కానీ దేవుడు అన్నాడు అనుకోలేదు, కానీ మనందరినీ కూడా విజయోత్సవంతో ఊరేగించిన దేవుడు కావచ్చు. నేను ప్రార్థన చేస్తున్నాను, నా మనస్ఫూర్తిగా కోరిక దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించడం పలుకుతున్న ఈ మాట మీలో చాలా మంది విజయంతో నింపబడుతురు కాక. దేవుడు అన్ని విషయాల్లో మీకు విజయం అనుగ్రహించును కాక. మీరు దేవుని కోసం అయితే పోరాడుతున్నారో, ఏ బంధకాల నుంచి విడుదల పొందాలనుకున్నారో, లేదా దేవుని కొరకు ఏదైతే చేయాలనుకున్నారో, ఒక అద్భుతమైన విజయాన్ని పొందాలని ఆశ మీలో ఉందో, దేవుడు ఆ ఆశను మీ జీవితంలో ఈ రోజు నెరవేర్చును గాక. హల్లెలూయా. బలమైన ఉజ్జీవాలతో దేవుడు మనందరినీ నింపును గాక. అది అన్నాడు పౌలు, మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు. మేము లోకానికి వెర్రివారంగా ఉన్నాం కానీ, లోకానికి వేడుకగా ఉన్నాం కానీ, లోకస్తులు మమ్మల్ని వేరే విధంగా మాట్లాడుతున్నారు కానీ, మేము క్రీస్తు ప్రభువులో ఎల్లప్పుడూ విజయోత్సవం కలిగిన వారమే. ఆయన మమ్మల్ని విజయోత్సవంతో ఊరేగింప చేస్తున్నాడని ఒక అద్భుతమైన మాట సరిదించాను. నేను గతించిన 2 సంవత్సరాల క్రితం జాంబియా అనే దేశంలో దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. దట్స్ ఇన్ ఆఫ్రికా కాంటినెంట్. ఆఫ్రికా ఖండంలో ఉన్న జాంబియా దేశంలో మేము ఆ క్యాపిటల్ సిటీ నుండి లుసాకా దగ్గర నుంచి అక్కడ నుంచి మేము ఫ్లై అయ్యి లివింగ్స్టన్ అనే ప్రాంతానికి వెళ్ళాము. లివింగ్స్టన్ అనే ప్రాంతం ఆఫ్రికాలో జాంబియాకి జింబాబ్వేకి మధ్యలో ఉంటుంది, ఆ బార్డర్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత విక్టోరియా ఫాల్స్ అని ఉంటాయి. నయాగరా ఫాల్స్ అండ్ విక్టోరియా ఫాల్స్ ప్రపంచంలో చాలా ప్రాముఖ్యమైన ఫాల్స్ అవి. అక్కడ డేవిడ్ లివింగ్స్టన్ ఒక మిషనరీ యొక్క ఒక స్టాచ్యూని పెట్టారు విక్టోరియా ఫాల్స్ దగ్గర. అక్కడికి వెళ్ళిన తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ గురించిన ఆలోచన చేయడం ప్రారంభించాను. నేను చిన్నప్పటి నుంచి కూడా దేవుని సేవలో బలంగా వాడబడుతున్నానంటే, నా యవన జీవితం నా 19 ఏళ్ళ దేవుని సేవకు వచ్చి ఈరోజు అనేక సంవత్సరాలు గతించిన 24 సంవత్సరాల నుంచి దేవుని సేవలో వాడబడుతున్నానంటే, అలాంటి మిషనరీ జీవిత చరిత్రలు బాగా చదివేవాడు. అక్కడ నుండి స్ఫూర్తి తీసుకునేవాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఒక మెడికల్ డాక్టర్, స్కాట్లాండ్ నుంచి ఆయన ఆఫ్రికా వచ్చి అనేక మంది దేవుని సువార్త ప్రకటించారు. ఒక్కడే, ఆయనకి ఎవరు టీములు లేరు, మైక్లు లేవు, లైట్లు కట్టేవాళ్ళు లేరు, ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు లేరు, ఫ్లైర్లు వేసేవాళ్ళు లేరు, పోస్టర్లు వేసేవాళ్ళు ఏమీ లేదు. ఆయనే అలా రోడ్ల మీదకి వచ్చి కనబడంలో సువార్త చెప్పి గ్రామం వెంబడి గ్రామం వెళ్ళి అలా మిషనరీగా దేవుని సువార్త సేవ చేసేవాడు. ఆయన స్వతహాగా వైద్యుడేమో, ఎవరికైనా అనారోగ్యం ఉంటే వారికి వైద్యం చేయడం ద్వారా వారిని ప్రభు దగ్గర తీసుకొచ్చిన గొప్ప దైవజనుడు. అయితే ఒకసారి అతని ఫ్రెండ్ లివింగ్స్టన్ గారిని విమర్శించాలని, ఆయన ఏదో లాభం కోసం పనులు చేస్తున్నాడని నిరూపణ చేద్దామని చెప్పి ఇంగ్లాండ్ నుండి వస్తాడు. వచ్చి డేవిడ్ లివింగ్స్టన్ పరిశీలన చేస్తాడు వారం రోజులు. అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు, 1 వీక్ టైం ఇవ్వండి, డేవిడ్ లివింగ్స్టన్ తప్పును ప్రూవ్ చేస్తాను, ఆయన ఏదో లాభాన్ని ఆశించి పనులు చేస్తానని ప్రూవ్ చేస్తానని 7 రోజులు టైం ఇవ్వమని చెప్పి ఆయన ఇంగ్లాండ్ దేశం నుండి ఇక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత అన్ని పరిశీలన చేసి ఏమంటాడు తెలుసా? తిరిగి వెళ్ళిన తర్వాత విలేకరులు అడుగుతారు, ఏంటి బాబు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ఆయన అన్న మాట జాగ్రత్తగా గమనించాడు. దేవుడు లేని వాదించే వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్ గురించి చెప్తాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఎంత ప్రభావవంతంగా దేవుని చేతిలో వాడబడుతున్నాడంటే, దేవుడు అతనిలో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. దేవుని శక్తి అతనికి తోడుంది కాబట్టి ఎంత గొప్పగా వాడబడుతున్నాడు. సామాన్య మనిషి అయితే అతడు చేసే పనులు చేయలేడు అన్నాడు. అంత అద్భుతంగా దేవుని సువార్త ప్రకటించి ఆఫ్రికన్ ప్రభు వైపు తిప్పి దేవుని కొరకు ఆయన గొప్ప గరాలు జరిగించి మరణించిన తర్వాత ఆఫ్రికన్స్కి బ్రిటిషర్స్కి చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది, ఈ దేహాన్ని ఎక్కడ పూడ్చాలని. ఆఫ్రికన్లు అన్నారు, డేవిడ్ లివింగ్స్టన్ పుట్టింది అక్కడే కానీ మా కోసం బ్రతికాడు కాబట్టి ఇక్కడే పూడుద్దాం అన్నారు. బ్రిటిషర్స్ ఒప్పుకోలేదు, మా ప్రాంతం వాడు కాబట్టి అక్కడే పూడుస్తాం అన్నారు. ఆఖరికి ఆ ఆర్గ్యుమెంట్ ఎక్కడ దిగిందంటే, ఆఫ్రికన్స్ ఏమో డేవిడ్ లివింగ్స్టన్ గుండెని తీసుకున్నారు, మిగతా బాడీ అంతా బ్రిటిష్ తీసుకెళ్ళి ఇంగ్లాండ్ తీసుకెళ్ళి అక్కడ పాత పెట్టారు. ఆ గుండెని తీసుకుని వెళ్ళి జాంబియాలో చిప్పుండ్ అనే ప్లేస్ ఉంటుంది, అక్కడ ఒక చెట్టు కింద పాత పెట్టి వాళ్ళు ఏమో తెలుసా, డేవిడ్ లివింగ్స్టన్ నీ గుండె ఆఫ్రికాలో ప్రజల రక్షణ కొరకు నిరంతరం కొట్టుకుంది కాబట్టి ఆ గుండెని ఇక్కడ పాత పెడుతున్నాను పాత పెట్టారు. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్ ఒక ఆర్డినరీ డాక్టర్ అయి ఉంటే అతనికి బహుశా ప్రపంచం ఇంత మంచి పేరు వచ్చిండేది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించాడు కనుక, ఆఫ్రికా ఖండాన్ని వెలిగించాడు కాబట్టి డేవిడ్ లివింగ్స్టన్కి ఒక పేరు పెడతారేమో తెలుసా? చీకటి ఖండాన్ని వెలిగించిన దైవజనుడు డేవిడ్ లివింగ్స్టన్. గట్టిగా చెప్పండి కూడా దేవుని హల్లెలూయా. విజయోత్సవంతో ఊరేగించబడ్డాంటే ఈరోజు ఒక సవాలు విడిచి వెళ్తున్నాను మీ అందరికీ కూడా. ఈ మొదటి వార్షికోత్సవ సభలో నువ్వు రక్షణ పొందడం మంచిదే, నువ్వు ప్రభువు ఎదుగుతున్నావు మంచిదే, ప్రార్థనలో బలపడుతున్నావు మంచిదే, ఆయన 2వ రాకడ కూడా సిద్ధపడుతున్నావు మంచిదే. కానీ నువ్వు ఒక్కరినైనా ప్రభు కొరకు సంపాదించావా?
ఒక్కరినైనా ప్రభు దగ్గర తీసుకొచ్చావా? నీ కుటుంబ సభ్యులు ఇంకెంతో మంది నశించిపోతున్నారు. నీ గ్రామంలో చాలా మంది నశించిపోతూ ఉండొచ్చు, నీ పట్టణంలో చాలా మంది నశించిపోతూ ఉండొచ్చు, నీ కళ్ళ ముందు నీకు తెలిసిన వారికి చాలా మంది ప్రభు దగ్గర నశించిపోతూ ఉంటే ఒక్క సువార్త మాట అయినా వారికి చెప్పావా? దేవుని సువార్త వారు వినడానికి అవకాశం కల్పించావా? మై డియర్ చర్చ్, I would like to challenge you tonight. Just live for God and share the gospel and create an environment where people can listen to God's word. దేవుడు వాక్యం వినగలిగే ఆ వాతావరణాన్ని సృష్టించగలిగితే అనేక మంది నువ్వు ప్రభు దగ్గర తీసుకొస్తావు. ఒకరోజు నువ్వు ప్రభు రాజ్యానికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎన్ని డాలర్లు సంపాదించావు, ఎన్ని షెక్లు సంపాదించావు, ఎన్ని రూపాయలు సంపాదించావు, ఎన్ని ఆభరణాలు సంపాదించావు, ఎన్ని కార్లు, భూములు, పొలాలు సంపాదించి దేవుడు అడగడు. కానీ ఒకటే ప్రశ్న, నువ్వు నా కోసం ఎంతమందిని ప్రభావితం చేశావని. దానికి నీ దగ్గర సమాధానం ఉంటే నేను చెప్తున్నాను, ఈ లోకంలో సక్సెస్ఫుల్ పర్సన్. నువ్వు నిజంగా విజయం సాధించిన దానివే, విజయం సాధించిన వాడివే. అట్టి విజయంతో దేవుడు మనల్ని నడిపించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయనకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎడతెగక వారు దేవాలయంలో ఏం చేశారు దేవునికి? ఎందుకు స్తోత్రం అంటే, నంబర్ 1, ఆయన పాపములను మనం విమోచన చేశాడు కాబట్టి ఆయనకి స్తోత్రం. రెండవది, ఆయన నామమును బట్టి ఆయనకు స్తోత్రం. మూడవది, మన విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడు కాబట్టి ఆయనకు స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. అందరూ లేచి అందరూ లేచినప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసి నేను ఈ సమయాన్ని ముగిస్తాను. A small prayer before we leave this place. అవునయ్యా, నా జీవితం ద్వారా నీ నామం మహింపరచబడాలి కానీ అవమానపరచబడకూడదు. కొన్నిసార్లు నా నోటితో స్తోత్రం చెప్తున్నాను కానీ నా బ్రతుకైతే ఇంకా మారలేదు. నన్ను క్షమించున్నాను. పాపము నన్ను విడిపించండి ప్రభువా, నీతికి దాసుడిగా నన్ను చేయి ప్రభువా అని అడగండి. దేవునికి ఎవరైతే రక్షణ పొందలేదో ఇదే మీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఒకవేళ ఈ రాత్రి నీ జీవితం ముగించబడితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నిత్యంలో నువ్వు ఎక్కడ ఉంటావు? పరలోకంలో ఉన్న, నరకంలో ఉన్న? పరిశీలన చేయి. నీ పాపాన్ని విడిచిపెట్టి యేసయ్యను హత్తుకో. ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ ద్వారా ఆయన మహింపరచబడతాడు. ఆయన నామము యొక్క సర్వ పరిపూర్ణత, ఆయన నామములో ఉన్న సర్వ మహిమ నీ జీవితంలో ప్రస్ఫుటంగా నువ్వు గమనించగలుగుతావు. ఆయన విజయోత్సవంతో ఊరేగింపు చేసే దేవుడు ఆయన. అందరూ మేము చూద్దామా? ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్న దేవుడు ఆయన. ఆయన ప్రేమ చాలా గొప్పది. సిలువ రుజువుపరిచిన ప్రేమ చాలా గొప్పది. F minor. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేను ఏడుస్తుంటే నన్ను ఎత్తుకున్న లోకం, నువ్వు ఏడిస్తే చూడాలనుకుంటావు. ఇంకా ఏడవాలని ఆశపడతారు కానీ నువ్వు ఏడిస్తే తట్టుకోలేని వాడు. నువ్వు ఏడిస్తే నీ కన్నీళ్ళు తుడిచేవాడు ఎవరు? ప్రభువు యేసయ్య. చెప్పండి, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది, మరువు అనేది ఆ యేసయ్య ప్రేమ. అందరూ కలిసి పాడదాం. నీ రెండు చేతులు పైకి ఎత్తండి ఒకసారి. ఇప్పుడు చెప్పలు కొనండి. ప్రేమ
నేను విజయోత్సవంతో ఊరేగించాలని వచ్చాడు ఆయన. నేను వాటర్తో పంపించాలనుకుంటున్నాడు ఆయన. నువ్వు ఈ వైఫల్యంలో విడిచిపెట్టాలనుకుంటున్నాడు ఆయన. నువ్వు ఓడిపోతే చూడాలనుకుంటారు చాలా మంది, నువ్వు ఏడిస్తే చూడాలనుకుంటారు, నువ్వు పడిపోతే చూడాలనుకుంటారు చాలా మంది. కానీ నీ దేవుడు ఒకడే నువ్వు విజయం సాధిస్తే ఆనందించేవాడు ఆయన. నువ్వు విజయం సాధించాలని కోరుకునే దేవుడు. అందుకోసం నీ కోసం సిలువలో ప్రాణం పెట్టేశాడు ఆయన. నీ విజయాన్ని చూడాలనే అడుగుతుంది రాత్రి. ప్రభువును దర్శించి నీ వందనాలు. నీ వాక్యం ద్వారా ఉంటున్న నీకు స్తోత్రాలు. లార్డ్ డెలివర్ మీ, ఫాదర్ రిడీమ్ మీ లార్డ్. బంధకాలను చూడిపించండి అయ్యా. నీ నామమును మహిమపరిచే వ్యక్తిగా నన్ను చేయండి అయ్యా. నా నోటితో అయితే స్తోత్రం అని చెప్తున్నాను కానీ నా జీవితం ద్వారా చెప్పలేకపోతున్నాను. ఈ రాత్రి నా బ్రతుకుతో కూడా నీకు మహిమ కలిగించడానికి సహాయం చేయండి. అందరూ దేవుని వైపు మనం చూద్దాం. ప్రేమగల తండ్రి, ఈ బేతెల్ చర్చ్ మొదటి వార్షికోత్సవ సభలో మేమందరం చేయాలి. ఇంతవరకు నేను మాటలు వినడానికి అయ్యా, నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి ఇస్తున్నాను. మా ప్రియులు ప్రతికూల వాతావరణంలో కూడా నీ సన్నిధికి వచ్చి ఇంతవరకు ఓపికగా నీ మాటలు మా దేవుడు మాతో మాట్లాడాలి. ఈ రాత్రి మా జీవితంలో అద్భుతం జరగాల, దేవుడిని మోసుకుంటూ మేము వెళ్ళాలని అనేక మంది ఇక్కడికి వచ్చి ఉండగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు. నువ్వు ఏ ఒక్కరిని ద్వేషించేవాడు కాదయ్యా, ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రకటిస్తున్నాను, ఈ వార్షికోత్సవ సభలో నీ వాక్యాన్ని విని తమ జీవితాన్ని కల్పించిన ప్రతి ఒక్కరు విశేషంగా దీవించబడుతుంది కాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఎవరైతే ఈ రాత్రి దేవుడి సన్నిధిలో ఓటమితో నిలబడి ఉన్నారు, అది ఏ రంగంలోనైనా ఈ రాత్రి ఓటమి గెలుపుగా మార్చబడును గాక. అపజయము జయముగా మార్చబడును గాక. ప్రతి విధమైన పాపము కోల్పోయిన యేసు నామములో ప్రతి ఒక్కరు లేవనెత్తబడును గాక. ప్రభు, ఎవరైతే నీ సన్నిధిలో నిరాశతో నిస్పృహలో ఉన్నారు, యాంగ్జైటీ డిప్రెషన్ లో ఉన్నారు, యేసు నామములో వారికి విడుదల కలుగును గాక అని ప్రకటిస్తున్నానయ్యా. ప్రతి రుగ్మత, ప్రతి బలహీనత, ప్రతి వ్యాధి యేసు నామములో స్వస్థపరచబడును గాక. ప్రతి ఆర్థిక సమస్య పొంది యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి ఇమిగ్రేషన్ ప్రాబ్లం యేసు నామములో తొలగిపోవును గాక. నీ ప్రజల పక్షంగా మీరు అద్భుతాలు చేయండి. ఇశ్రాయేల్ దేశంలో మా తెలుగు సంఘాలన్నీ విశేషంగా దీవించబడును గాక. సేవకులు వారి కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. అద్భుతమైన సేవ చేసిన దాసులు మా ప్రియులు కృష్ణపూర్ గారు వారి సంఘాన్ని దీవించి ప్రభువా శాఖగా విస్తరింపజేసి అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా, రక్షించబడిన వారు జీవించబడినట్టుగా మీరు సహాయం చేయండి. ఈ రాత్రి ఇంతవరకు నీ వాక్యమే భాగ్యాన్ని మాకు అందించిన స్తోత్రాలు చెల్లిస్తూ నీ చిత్తమైన మరొకసారి విధంగా కలిసి నీలో ఆనందించే ధన్యతను మీరు మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడును రాజులకు రాజు ప్రభువును ప్రభువు యేసయ్య నామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామమున పడగా హల్లెలూయా. దేవునికి మహిమ చెల్లించుగాక. Let us go to the seated.